హాయ్, నా పేరు సుమయ్య. నేను అనంతపూర్‌లో పుట్టి పెరిగాను. హైదరాబాద్ ఎళ్ళిపోయాం. కానీ ఇవాళ నా బర్త్‌డే ఇక్కడ ఆహ్, బ్లైండ్ స్కూల్‌లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నేను హైదరాబాద్‌లోనే చేసుకుంటాను. ఆహ్, యూజువల్లీ బర్త్‌డే కోసం మనం స్పెండ్ చేసే చాలా డబ్బులు ఇలాంటి వాళ్ళకి పనికొస్తాయి. మనం ఒక్క రోజుతో మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళకు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ప్రొవిజన్ అవుతుందది. అందుకనేసి నేను హైదరాబాద్ నుంచొచ్చి అనంతపూర్‌లో జరుపుకుంటున్నాను. నాలాగే ఎవ్వరైనా గూడా బెంగుళూరు, హైదరాబాద్ ఎవ్వరైనా గూడా డబ్బులు సంపాదియడానికి పని కోసమే ఎళ్ళుంటారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ మన ఊరి కోసం మనం చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు సగం గవర్నమెంట్‌తో పనుండదు. ప్రతిసారి మన కోసం ఇక్కడుండి మనం ఎళ్ళిపోతాం. మనం ఎళ్ళిపోయినాక మన ఊరిని పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉండరు. చాలా మంది వచ్చి ఇక్కడ సేవ చేసుకోవాలనుకుంటున్నారు. అందులో నేనొకదాన్ని. ఇక్కడే ఎందుకు అంటే ఈ సార్ 7, 8 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు. మామూలుగా తల్లిదండ్రులు వదిలేసి అన్ని అవయవాలు బాగున్న వాళ్ళని చూసుకోవడమే చాలా కష్టం పిల్లల్ని. అలాంటిది కళ్ళు లేని వాళ్ళకి ఐ నో ద ఛాలెంజెస్. ఐ హావ్ సీన్ మా ఇంట్లో ఒక అవ్వ ఉండింది. సో, సొంత వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు. అందుకని ఐ యామ్ సో కనెక్టెడ్ విత్ ద బ్లైండ్ పీపుల్. పేగుబంధం అండి. అనంతపూర్‌తో పేగుబంధం కదా! అందుకనేసి. మాలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ చేస్తేనే గదా! ఇక్కడ ఆహ్, ఎవరో ఒకరు మెయిల్ పెట్టారు. మీరు ఏంటి రాయలసీమలో కరువు గురించి సినిమా తీయొచ్చు గదా అని. సినిమా తీయడం చాలా చాలా సినిమాలొచ్చాయి. నీళ్ళ కోసము, కరువు కోసం. కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నాలాంటి వాళ్ళు సంపాదించుకోవడానికి అన్ని వేరే కంట్రీకెళ్తారు. వేరే ఊర్లకి బ్రతుకుదెరువు అందరికి. కానీ కొంచెం సంపాదించిన తర్వాత మన బాధ్యత మళ్ళీ తిరిగొచ్చి మనం పుట్టి పెరిగిన ఊరి కోసం ఏదో కొంచెం 1% చేసినా గూడా హాఫ్ ఆఫ్ ద టైమ్ మనకు గవర్నమెంట్‌ని బ్లేమ్ చేసే అవసరం రాదు నాకు తెలిసి. అయ్యో! నేను గవర్నమెంటే అవసరం లేదని చెప్తున్నాను. యాహ్! ఎన్‌జీఓ డెఫినైట్‌లీ నేను అనంతపూర్ కోసమే చేస్తాను. అది ప్లానింగ్ ఉంది. సో, మన ఊరిని మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారు? ఎవరి కోసం మనం ఎదురు చూస్తాం చెప్పండి? వచ్చారు కదా ఇవాళ జగన్. తెలియదు. ఏమన్నారు? ఎందుకండి మనకు? ప్రశాంతంగా ఉన్నాంగా. యాహ్! నీ స్మైల్ బాగుంది. శ్వాసగా ముందుకెళ్తున్నటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి ఆయన ప్రతి అడుగులో తోడ్పాటును అందిస్తూ తనే చూపుగా వారి ముందుకు నడిపిస్తున్న సహధర్మచారిణి మదారమ్మ గారికి ఇక్కడ ఈ రోజు ఇంత సంతోషంగా కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, అంద మహిళలకి, అనాథ పిల్లలనే డాక్టర్ ఏం చేస్తావు? ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఏం డాక్టరేట్? నువ్వు మంచి ఐ స్పెషలిస్ట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళు వస్తుంది. సరేనా? సరే ఓకే.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.